మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం ఇదే విషయంపై రెస్పాండ్ అవుతున్నారు. ఆయన ఏమంటున్నారో ఒకసారి లైవ్ లో చూద్దాం. పక్కకు మనకు బార్డర్ అయినటువంటి తమిళనాడులో 69% రిజర్వేషన్తో రాజ్యాంగంలో పొందుపరచబడిన షెడ్యూల్ 9 ద్వారా అమలు జరుగుతూ ఉంది. ఆనాటికి ఈనాటికి పరిస్థితులు మారి బలైన వర్గాలకు ఇంకా న్యాయం జరగాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాము. మా ప్రభుత్వం తరఫున సామాజిక న్యాయానికి ఛాంపియన్గా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇలా రాహుల్ గాంధీ గారు ప్రతి వేదికలో ఒకవేళ రాజ్యాంగానికి సంబంధించిన 50% క్యాప్ ఎత్తేయాలన్నా లేక ఇంకేదేమైనా జరుగుతుంది. అందులో నేను ఒక సంతోషకరం ఏమంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న కేంద్రం కూడా కుల సర్వేకు మరి అంగీకరించినటువంటి పరిస్థితుల్లో రాబోయే కాలంలో యావత్ వ్యవస్థ దీనికి సంబంధించినటువంటి ఒక మూలం చర్చగా జరగబోతోంది. కాబట్టి దానికి సంబంధించి చట్టబద్ధతకు సంబంధించి కానీ ఇతరత్ర అన్నీ కూడా చేయమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. 50% మాట్లాడేటోళ్లకు ఒకసారి దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో రిజర్వేషన్ల శాతాన్ని గమనించండి. 70, 80, 60, 90% రిజర్వేషన్లు వివిధ రకాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో 50% క్యాప్ అనేది ఆయా రాష్ట్రాలకు ఉన్నటువంటి ప్రామాణికమైన సర్వే అక్కడ నివసిస్తున్న జనాభాలకు ఆధారంగా ఉంటుంది అనేటువంటి అనేక తీర్పులు ఉన్నాయి. వాటిని ఆధారంగా మా యొక్క ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తాం. దయచేసి ఎక్కడ కూడా నేను మళ్ళీ కోరుతా ఉన్నా, నాతో పాటుగా ఉన్నటువంటి దళిత గిరిజన వర్గాలకు సంబంధించి ఎక్కడ కూడా మీకు తోడుగా ఉండే విధంగా మనము అంతా కలిసి ఒక సామాజిక మార్పు విప్లవంలో మీరు కూడా అందరూ సహకరించాలని నేను ఆ మేధావులందరినీ కోరుతా ఉన్నా. ఉదాహరణకు అటు మందకృష్ణ మాదిగ గారు కావచ్చు, ఇటు డాక్టర్ వివేక్ గారు కావచ్చు, మాదిగ సంఘానికి సంబంధించి కావచ్చు, గిరిజనులకు సంబంధించి అందరూ కూడా ఆ నాయకత్వం కానీ ఎవరైనా ఇది ఒక సామాజిక మార్పుకు మీతో పాటుగా మేము కూడా మీ గొడుగుతో కలిసి పనిచేయడానికి మాకు అవకాశం వస్తే తప్పకుండా మా వాళ్ళు అందరూ కూడా కలిసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక తెలంగాణ తొలి సామాజిక మార్పుకు శ్రీకారం చుడుతున్న రాష్ట్రానికి మరి మనం ముందుకు తీసుకుపోదామనేటువంటి మాటలు చెప్తూ సంక్షేమ కార్యక్రమాలు అనేక జరుగుతూ ఉన్నాయి. 42% పట్టుకున్నట్టుగా రేపు పొద్దున ఈ సప్లైని తీసుకొస్తాం కావచ్చు, లేదా ఇంకా అనేక చూస్తాం కావచ్చు. కనుక రాజకీయంగా విద్యా ఉద్యోగాల్లో జరిగేటువంటి ఒక అవకాశానికి సంబంధించి మాత్రం తప్పకుండా మరి అందరూ కూడా మరి ముందుకు రావాలని కోరుతూ ఏ రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించినటువంటి కేటగిరీ అన్నీ కూడా చట్టపరంగా జిల్లా కలెక్టర్ల ద్వారా, ఎన్నికల సంఘం ద్వారా, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఏ సీటు 500 చిల్లర ఉన్న జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్తులు, స్థానిక సంస్థల సర్పంచులు అన్నీ కూడా రిజర్వేషన్లు ప్రకటింపబడ్డాయి.